జపాన్‌లో ఉన్న ఈ హోటల్ బాగా నచ్చింది. క్యాప్సూల్ హోటల్‌లో కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జపాన్‌లో నా అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం. జపాన్ వచ్చేటప్పుడు ఎక్కడుండాలి, ఏంటి అనేది చాలా ఆలోచించాను. ప్లస్ నా బడ్జెట్ ఎంత, ఎన్ని రోజులు, ఏంటి ఇవన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నా. జపాన్‌లో క్యాప్సూల్ హోటల్ అనేది చాలా ఫేమస్ అయింది. ఆ హోటల్‌లో ఉంటే ఎలా ఉంటది? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదని చాలా ఆలోచించి అక్కడ కూడా ఉందామని డిసైడ్ అయ్యాను. ఒక క్యాప్సూల్ హోటల్‌లో నేను ఒక రోజు ఉన్నాను. అందులో ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో మీకిప్పుడు చెప్తాను. ఒకసారి చూడండి. క్యాప్సూల్ హోటల్ అంటే చీప్‌లా అయిపోతుంది అనుకోవద్దు. నేను వీకెండ్ రావడం వల్ల క్యాప్సూల్ హోటల్ కూడా $91 చార్జ్ చేశారు వీళ్ళు. క్యాప్సూల్ హోటల్ ఎలా ఉంటదంటే ఇక్కడ వస్తున్న వీడియోలో చూడండి. బెడ్స్ అన్నీ అలా ఉంటాయి. వరుసగా ఉంటాయి. బేసికల్‌గా చెప్పాలంటే ఇది మనం ఒక కలుగులో ఒక లేదా ఒక గుహలో మనం అలా దూరి వెళ్ళిపోయి పడుకోవటం వరకి మాత్రం ఉపయోగపడుతుంది. వేరే వేరే విధంగా ఎలా ఉపయోగపడదు. ఇందులో కూడా చాలా రూల్స్ ఉన్నాయి. మనం మాట్లాడకూడదు, మ్యూజిక్ వినకూడదు. విన్నా కానీ హెడ్‌ఫోన్స్‌లో వినాలి. ఆహ్, నాయిస్ అనేది చేయకూడదన్న రూల్ మాత్రం ఉంది. కొన్ని క్యాప్సూల్ హోటల్‌లో మీరు చెక్ ఇన్ అవ్వంగానే మీకొక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్‌లో మీరు మార్చుకోవటానికి నైట్ డ్రెస్సు, వేసుకోవడానికి స్లిప్పర్సు, వాడుకోవటానికి టవల్లు, నాప్కిన్స్ ఇలాంటియన్నీ ఇస్తారు. నేను తీసుకున్న క్యాప్సూల్ హోటల్‌లో నాకివన్నీ ఇచ్చారు. అవి చూడండి ఇక్కడ. ఆ బ్యాగ్‌ని అలాగే ఉంచేశాను. క్యాప్సూల్ హోటల్‌లో మనం పడుకునే ప్లేసు అంటే మన క్యాప్సూల్ మన ట్రైన్స్‌లో ఉన్న సెకండ్ ఏసీ సైజ్‌లో ఉంటుంది. ప్రతి క్యాప్సూల్ హోటల్‌లో మీకు ఒక లాకర్ ఇస్తారు. ఆ లాకర్‌లో మీరు తీసుకొచ్చిన లగేజ్ పెట్టుకోవచ్చు. మీ లగేజీ ఇంకా పెద్దదైతే వేరే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్‌లో మన లగేజ్‌ని అక్కడ పెట్టుకోవాలి. దాదాపుగా ప్రతి క్యాప్సూల్ హోటల్‌లో ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్‌లో మీరు కూర్చొని టీవీ చూడొచ్చు. లేదా మీ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ హాల్ట్ ఇలా ఉంటుంది. దాదాపు ప్రతి క్యాప్సూల్ హోటల్‌లో కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్‌లో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది. మీరేదైనా ఫుడ్ తెస్తే వేడి చేసుకోవచ్చు. టోస్టర్స్ కూడా ఉంటాయి. మనం బ్రెడ్ లాంటివి తెచ్చుకున్నా ఇక్కడ టోస్ట్ చేసుకొని తినేసేయొచ్చు. ఇక్కడ చాలా వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. మనకు కావాల్సిన డ్రింక్ కూడా మనం తీసుకోవచ్చు. అది మాత్రమే కాదు, ఇక్కడ చార్జ్ చేసుకోవటానికి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ మనకు పవర్ బ్యాంక్ కావాలంటే, పవర్ బ్యాంక్ రెంట్‌కిచ్చే వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ప్రతి క్యాప్సూల్ హోటల్‌లో వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి. వాటితో పాటు డ్రైయర్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాయిన్ ఆపరేటెడ్. కొన్నేమో మన దగ్గర స్మార్ట్ ఫోను, క్రెడిట్ కార్డ్ ఉంటే వాటితో ఆపరేట్ చేసుకోవచ్చు. క్యాప్సూల్ హోటల్‌లో షవర్ ఫెసిలిటీ ఒక్కో క్యాప్సూల్ హోటల్‌లో ఒక్కోలా ఉంటుంది. కొన్ని చోట్ల ఇండివిడ్యువల్‌గా బాత్రూమ్స్ ఉంటాయి. మనం స్నానం చేయొచ్చు. కొన్ని చోట్ల కంబైన్డ్ బాత్రూమ్‌లా ఉంటుంది. అక్కడ వరుసగా షవర్స్ ఉంటాయి. అందులో పెద్ద పెద్ద బాత్ టబ్ కూడా ఉంటుంది. అందరూ అక్కడ స్నానాలు చేస్తున్నారు. మనకు కొంచెం ఇబ్బందనిపిస్తుంది. మనం కొంచెం సిగ్గుపడకుండా ఉండి మనం కూడా స్నానం చేయాలనుకుంటే చేయొచ్చు. లాకర్స్ దగ్గర నుండి బయటికి వెళ్ళే చోట ఒక బోర్డుంది. దాని మీనింగ్ ఏంటి అంటే బయటికి వెళ్ళే ముందు బట్టలు వేసుకోండి అని. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఇక్కడ కంబైన్డ్‌గా స్నానాలు చేసే ప్లేస్ ఉంది. అక్కడి నుంచి ఎవరైనా బట్టలు లేకుండా వెళ్తారేమో అని అలా బోర్డ్ పెట్టారు. అందుకని
ప్రతి క్యాప్సూల్ హోటల్‌లో మగవాళ్ళకి, ఆడవాళ్ళకి సెపరేట్‌గా ఉంటుంది. అంటే ఒక ఫ్లోర్‌లో ఆడవాళ్ళు, ఒక ఫ్లోర్‌లో మగవాళ్ళు అలా సెపరేట్ చేస్తారు. బాతింగ్ ఫెసిలిటీ కూడా అలా సెపరేట్‌గానే ఉంటుంది. క్యాప్సూల్ హోటల్ తర్వాత ఒక మంచి హోటల్‌కెళ్దామని ముందే డిసైడ్ అయ్యాను. అంటే కనీసం కొంచెం బెటర్‌గా ఉన్న హోటల్‌కి వెళ్దామని ముందే డిసైడ్ అయ్యాను. ఈ వీడియోలో కనిపించేది నేను ఉండబోయే హోటల్. బయట నుంచయితే చాలా బావుంది. బిల్డింగ్ కూడా చాలా పెద్దది. బేసికల్‌గా ఇది ఒక బిజినెస్ హోటల్. అంటే మిడ్ రేంజ్ బిజినెస్ హోటల్. ఈ హోటల్ ఎంట్రన్స్ అయితే చూడడానికి చాలా బావుంది. ఎంట్రన్స్ మాత్రమే కాదు, లోపల రిసెప్షన్ ఏరియా కూడా చాలా బావుంది. చాలా నీట్‌గా వెల్ డిజైన్ బావుంది. ఈ హోటల్ పర్ డే $125 చార్జ్ చేశారు. ఇది నా హోటల్ రూము. రూమ్ మాత్రం చిన్నది. బెడ్ తర్వాత కొద్దిగానే ప్లేస్ ఉంది. వాల్‌కైతే టీవీ ఉంది. జపాన్‌లో హోటల్ రూమ్ సైజ్ చిన్నగానే ఉంటాయి. హోటల్‌లో మాత్రమే కాదు, ఇళ్లల్లో కూడా బెడ్‌రూమ్ సైజ్ చిన్నగానే ఉంటది. ఇప్పుడు బాత్రూమ్ చూద్దాం. బాత్రూమ్‌లో షవర్ ఫెసిలిటీ ఉంది. కాకపోతే బాత్ టబ్ అనేది లేదు. ఈ హోటల్‌లో స్లిప్పర్స్ ఇచ్చారు. స్లిప్పర్స్ మాత్రమే కాకుండా టూత్ పేస్టు, బ్రషు, షేవింగ్ క్రీమ్ ఇచ్చారు. వాటితో పాటు గెస్ట్ గనక ఆడవాళ్ళైతే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని హెయిర్ బ్యాండ్ ఒకటుంది. వాటితో పాటు హెయిర్ క్లిప్ కూడా వాళ్ళు ఇక్కడ ఉంచారు. అది మాత్రమే కాకుండా ఇవి మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు అని క్లియర్‌గా వాళ్ళు రాసి అక్కడ పెట్టారు. ఈ హోటల్‌లో వీళ్ళు కెటిల్ ఉంది. ఈ కెటిల్‌తో పాటు కాఫీ కలుపుకోవడానికి కాఫీ పొడి ఉంది. వాటితో పాటు కొన్ని మిల్క్ ఇచ్చారు. దాదాపుగా అవి మనం 2 టైమ్స్ వాడుకోవచ్చు. 2 చిన్న వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఈ హోటల్ వార్డ్‌రోబ్‌లో ఒక నైట్ గౌన్ ఉంది. మగవాళ్ళైతే దాన్ని ఎలా కట్టుకోవాలో, ఆడవాళ్ళైతే దాన్ని ఎలా కట్టుకోవాలో మీకు క్లియర్‌గా స్క్రీన్ మీద ఒక ఆప్షన్ ఉంది. అది చూసి మీరు నేర్చుకోవచ్చు. మగవాళ్ళు కట్టుకుంటే దాన్ని కిమోనో అంటారంట. ఆ ఫోటో మీకు ఇక్కడ పెడుతున్నాను. అది చూడండి. నా హోటల్ రూమ్ నుండి బయటకి చూస్తే వ్యూ మాత్రం చాలా బావుంది. 15థ్ ఫ్లోర్‌లో నాకు రూమ్ ఇచ్చాడు. అందుకని వ్యూ మాత్రం చాలా బావుంది. ఈ హోటల్ నుండి మెట్రో ట్రైన్ స్టేషన్‌కి నడవడానికి 7 నిమిషాలు పడుతుంది. అందుకని ఈ హోటల్ తీసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.